హాయ్ అండి. ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. మీరు చూసేయండి. ఇది చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా సింపుల్ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ గిన్నెలోకి వాటర్ తీసేసుకున్నాను. బాయిల్ అవ్వడానికి సైడ్కి పెట్టేశాను. అందులో స్పైసెస్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో సైడ్ వచ్చేసి నేను ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పెట్టుకున్నానండి. వేడైపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్. ఆనియన్స్ ఫ్రైడ్ చేసి సైడ్కి పెట్టుకున్నాను. అదే ఆయిల్లో నేను బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టేసేసుకొని ఆయిల్లోనే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారము మొత్తం ఎగ్స్ మీద వేసేసేయాలి. చక్కగా కొంచెం సేపు ఫ్రై చేస్తే మసాలా మొత్తం ఎగ్స్కి పట్టిద్ది. ఎక్కువ ఫ్రై చేయకండి, జస్ట్ కొంచెం ఫ్రై అవ్వాల్సిందే అంతే. చూడండి, నేను చూపిస్తాను. ఇంత చాలు. సైడ్కి తీసేసి పెట్టేసేసుకోండి. ఇప్పుడు వాటర్ పొంగు వచ్చిందో లేదో చూసుకుందాము. ఇందులోకి స్పైసెస్ వేసుకుందాము. మిగిలిన ఎగ్స్ తీసేసిన తర్వాత స్పైసెస్ వేసేసుకుందాం. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో టమాటా పేస్ట్ అండి. 4 టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ విడిచే వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలా. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి. ఇందులో ఇందాక చెప్పాను కదా, ఆనియన్ ఫ్రై చేసి సైడ్కి పెట్టుకున్నానని. అవి చేత్తో ఈ విధంగా గుప్పెట్లో పట్టుకొని ఇలా స్మాష్ చేసి వేసేసుకోవాలి ఆ మసాలాలోకి. వేసిన తర్వాత మొత్తాన్ని చక్కగా కలిపేసేసుకోవాలన్నమాట. వాటర్ బాయిల్ అయిందో లేదో చూస్తాము ఒకసారి. చూడండి, చక్కగా వాటర్ బాయిల్ అయిపోయింది. ఇందులో మనము నానబెట్టి పెట్టుకున్న 1 గంట ముందు నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి. ఈ మసాలాకి ఆయిల్ పైకి తేలుతుంది కదా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో కారం, మీకు స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేసేసుకోండి. ఇందులోకి ఫ్రై చేసి సైడ్కి తీసుకున్నాం కదా, ఎగ్స్ కూడా వేసేసేయండి. ఎందుకంటే ఈ మసాలా మొత్తం చక్కగా ఎగ్స్కి కూడా పట్టాలి కదా. ఇందులో మనము సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ ఎక్కువ వేసుకోండి. వాటర్ ఎలా ఉందంటే చాలా ఉప్పుగా ఉండాలి. ఎందుకంటే వాటర్ వంపేసేస్తాం కదా తర్వాత, అందుకు. ఇందులో కొంచెం పెరుగు వేసేసుకున్నాను. ఫస్టే వేసుకోవాల్సింది, మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసాను అనమాట. వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసి ఈ విధంగా సైడ్కి దింపేసేసుకున్నాను. కింద ఎగ్స్ని సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ మసాలాలోకి రైస్ నేను ఏం చేశానంటే వాటర్ వంపేసాను కదా, వాటర్ వంపేసేసి ఒక జన్నెడు బుట్టలో వేసుకున్నాను. ఆ రైస్ని నేను ఇలా ఈ విధంగా మసాలా పైనుండి వేసేసాను. ఇప్పుడు ఇందులో పైనుండి పుదీనా, కొత్తిమీర, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని ఇప్పుడు బాయిల్ చేసి వంపేసుకున్న నీళ్ళు ఉండి కదా, అవి కొన్ని నీళ్ళు పైనుండి వేసేద్దాం. వీటి మీద నుండి ఈ విధంగా నీళ్ళు కొన్ని వేసి పైనుండి కొంచెం నెయ్యి జల్లుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దమ్కి పెట్టేసేసుకోవడమే. లో ఫ్లేమ్ చక్కగా 30 మినిట్స్ వరకు వదిలేసేయాలి. బిర్యానీ రెడీ. మీరు ఇంట్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టపడతారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం